హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను. యాక్చువల్గా ఇది నేను ఇంతకుముందు మీకు వీడియోలో షేర్ చేశాను. ఈ శారీ ఒకటి ఆన్లైన్లో తీసుకున్నాను. చిన్న పట్టు చీర అనుకోవచ్చు, అంటే సీకో పట్టు సంథింగ్ అలాంటిది. మంచి డార్క్ గ్రీన్కి మెరూన్ కలర్ తోటి ఇది రీసెంట్గా కుట్టించుకున్నాను. బ్లౌజ్ నేను కుట్టించుకున్నాక ఏంటంటే చాలా ప్లెయిన్గా అనిపించింది. అంటే నాకు మంచి గ్రీన్గా అనిపించి కట్టుకుంటే బాగుంటుంది. చెప్పానుగా ఇది ఎలా ఉంటుందంటే లైట్ వెయిట్, చాలా కంఫర్ట్గా ఉంది. ఇంకా కట్టుకోలేదు కొత్త శారీ. యాక్చువల్గాను నాకేంటంటే ఇలా సింపుల్గా ఉండే శారీస్ని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను. బ్లౌజ్ ఏంటంటే కుట్టించుకున్నాక అనిపించింది చాలా సింపుల్గా ఉంది అని అనిపించింది. అంటే యాక్చువల్గా దీనికి వర్క్ చేసిన ఆగదు, ఎందుకంటే అంత కొంచెం క్లాత్ ఏంటంటే చెప్పాను కదా, మనకి నేత చీరలు ఎలా ఉంటాయి, పట్టు నేత అంటే ఎలా ఉంటుంది, అలా ఉన్నట్టుంది. సో నాకు ప్లెయిన్గా అనిపించింది. ఓన్లీ పైపింగ్ ఒక్కటే పెట్టించుకొని సింపుల్గా కుట్టించుకున్నాను, హెవీగా వద్దులే అని. కానీ మళ్ళీ అనిపించింది ఇది కొంచెం యాక్చువల్గా పట్టే. ఇది 2500 ఎంతో తీసుకున్నాను నేను ఆన్లైన్లోనే. అమ్మకి, అత్తయ్య గారికి, మా అక్క అత్తగారికి, మా అమ్మగారికి కూడా మా అక్క ఫంక్షన్కి పెట్టింది ఇవి. వీటిలో సెకండ్ క్వాలిటీ. నాది ఏంటంటే లైట్ షైనీగా పట్టుగా ఉంది. దీనికి అందరం వర్క్ చేసుకుందాం అని చెప్పని ఈరోజు సరదాగా వర్క్ చేస్తూ మీకు కూడా షేర్ చేద్దాం, ఎలా ఉంది ఏంటనేది చూపించాలి కదా అని చెప్పని సింపుల్గానే నా దగ్గర ఉండే సింపుల్ మెటీరియల్ తోటి బ్లౌజ్కి, స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్కి సింపుల్గా వర్క్ చేసి చూపెడదాం అని అనుకుంటున్నాను. ఎలా ఉందంటే మీరు కూడా చూస్తారని చెప్పని. సో ఈ కలర్ తోటి ఏదైనా, లేకపోతే ఇలా గోల్డ్ కలర్ ఉంది కదా, దాంతోటైనా వర్క్ చేద్దామని చెప్పని. సో చూద్దాం వర్క్ అది ఎలా ఉంటుంది, చేశాక బాగుంటుందా బాగోదా, దీన్ని ఏదైనా పాడు చేస్తానా మంచిగా చేస్తానా అనేది నాకు తెలీదు. చెయ్యాలనుంది, సో చేద్దామని అనుకుంటున్నాను. సో అందుకని సరదాగా వీడియోలోకి వెళ్ళి ఏం చేశాను ఏంటనేది చూద్దాం. సో శారీ ఏంటంటే గ్రీన్ మెరూన్ కాంబినేషన్ కాబట్టి, అంటే ఎక్కువ గోల్డ్ ఉంది, అంటే బార్డర్కి అంతా గోల్డ్ ఉంది కాబట్టి నా దగ్గర ఉన్నవి ఏంటంటే ఇలా క్లిప్ కుందన్స్ అంటాం కదా, మనకి బ్యాక్ సైడ్ క్లిప్గా ఉంటాయి. ఇవి ఏంటంటే కొంచెం మంచి మెటీరియల్, మనకి షైన్ పోవడం కానీ కలర్ ఫేడ్ అవ్వడం కానీ అది ఉండదు. నేను ఇవి ఎప్పుడో కొనుక్కున్నాను. యాక్చువల్గా ఇదంతా ఓల్డ్ స్టఫే. నేను ఎప్పుడో కొనుక్కున్నవన్నీ ఉంటే వాటితోటి మంచిగా బ్లౌజ్ డిజైన్ చేసుకుందాము, అసలు ఏ ఆలోచన లేదు. అప్పటికప్పుడు అనుకుని నా దగ్గర ఉన్న వాటితో ఎలా చెయ్యాలి అన్నది మాత్రమే ఆలోచన ఉంది. కానీ మనం ఏం చేసినా ఫస్ట్ బాల్ చైన్, స్టోన్ చైన్ మాత్రం నెక్కి మనం పెట్టుకున్నా కానీ ఎవరికైనా చేసుకుంటాం కాబట్టి, ఎందుకంటే అది మనకు ఒక బోర్డర్లా ఉంటుంది. ఇలాంటివి ఏంటంటే మనకి సింపుల్గా ఉండే శారీస్కి బ్లౌజ్ హైలైట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. హెవీగా ఉండే శారీస్కి సింపుల్ బ్లౌజులు అయితే సూట్ అవుతాయి. అంటే ఎప్పుడు కాంట్రాస్ట్గా వేసుకోవాలి. బ్లౌజు హెవీ, శారీ హెవీ, మనం వేసుకునే జ్యువెలరీ కూడా హెవీ, అవన్నీ అయితే కొంచెం ఆక్వర్డ్గా ఉంటుంది. సో అందుకని శారీ సింపుల్గా ఉంది కాబట్టి బ్లౌజ్ కొంచెం హెవీగా డిజైను, జ్యువెలరీ కూడా మనం హెవీగా వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి ఏదైనా అకేషన్కి. అలా మనం ప్లాన్ చేసుకుని ఉంటే బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను గ్లూ పెట్టేసి, మామూలుగా అయితే మీ ఫ్యాబ్రిక్ గ్లూ మంచిగా స్టిక్ అయిపోతుంది. లేదు ఇంకా ప్రొఫెషనల్గా అంటే కనుక B6000, B7000 అని చెప్పని మనకి గ్లూలు ఉంటూ ఉంటాయి. అవి చాలా బాగుంటాయి. ఇంకాను అంటే మగ్గ వర్క్ చేసేవాళ్ళు వాళ్ళు ఎక్కువగా అవి యూజ్ చేస్తూ ఉంటారు. కుందన్స్ అవి ఎప్పటికీ ఇంకా స్టాండర్డ్గా, ఇవి కూడా చాలా అసలు మ్యాక్సిమం ఊడవు. ఇదైతే చాలా నేనైతే ఎన్నో శారీస్కి కుట్టినప్పుడు కానీ పెయింటింగ్కి కుందన్స్ ఏదైనా అంటించినప్పుడు, ఇప్పుడు కాదు ఎప్పుడో అప్పటి నుంచి ఫ్యాబ్రిక్లోనే యూజ్ చేస్తున్నాను. ఏది పోవడం కానీ ఏమీ ఉండదు. తర్వాత ఏంటంటే కొంచెం ఆ గమ్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు అందరూ. ఇదైనా చాలా బాగుంటుంది. స్టిక్ చేసేటప్పుడు కూడా గమ్ నీట్గా కరెక్ట్గా పెట్టుకొని దాని మీద మళ్ళీ బాల్ చైన్ కానీ స్టోన్ చైన్ కూడా పెట్టాక ఏదైనా ఒకటి తీసుకుని, ఒక పెన్సిల్ పెన్ను తీసుకుని జస్ట్ ట్యాప్ చేయాలి మనం. ఎందుకంటే ఆల్రెడీ స్టిచ్డ్ బ్లౌజ్ కదా, కుట్టకుండా ఉండుంటే అయితే మగ్గం వర్క్ అది చేసేటప్పుడు ఏంటంటే ఫిట్గా మనకి ఒక ప్లెయిన్గా మొత్తం అంతా పెట్టేస్తారు దానికి పీటకి. సో ఇక్కడ ఏంటంటే అలా కాదు, మనం స్టిచ్చింగ్ కాబట్టి ఎగుడు దిగుడు ఎత్తుపలాలు ఉంటాయి కాబట్టి కుట్టేసిన బ్లౌజ్ మీద అంటే కష్టం కాబట్టి, అందుకని మనం గమ్ పెట్టిన తర్వాత ఆ బాల్ చైన్ స్టోన్ చైన్ అనుకున్నప్పుడు ఒకసారి ప్రెస్ చేస్తూ ఉండాలి మనం అన్నీను. అప్పుడు మనకి ఏంటంటే బాగా స్టిక్ అవుతాయి. తర్వాత కూడా ఏదైనా మనం లైట్ గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకుని మధ్యలో చిన్న టాకాలు వేసేసుకుంటే ఇంకా అసలు చైన్స్ ఏదైనా ఊడిపోతాయి అనే టెన్షన్ కూడా ఉండదు మనకి. అది ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇదైతే మనకి ఇంచుమించు ఒక 2 అవర్స్లో అయిపోతుంది. మనం ఓపిక్గా కూర్చోవాలి, అంతే. డ్రై అవ్వడానికి టైం పడుతుంది తప్ప మనకు అస్సలు వేరే టైం అంటూ ఏముండదు. హ్యాపీగా మనకి ఏదైనా ఓల్డ్ శారీస్ ఉన్నా కూడా వాటికి చక్కగా ఇలా మనం ఇంట్లోనే కూర్చుని సింపుల్గా బ్లౌజ్కి డిజైన్ చేసుకోవచ్చు.
నా దగ్గర ఏంటంటే చెప్పాను కదా క్లిప్ కుందన్స్ ఉన్నాయని చెప్పాను, అవి ఎప్పుడో కొనుక్కున్నాను మొత్తం ఒక 5-6 షేప్స్ అనమాట. వాటిలో ఏంటంటే కోన్ షేపు, ట్రయాంగిల్ షేపు, బిందీ షేపు అలా చాలా ఉన్నాయి నా దగ్గర. సో అవి ఏంటంటే బాగుంటాయి పెడితే కూడా, అంటే కొంచెం రిచ్ లుక్ కనిపిస్తాయి బ్లౌజ్కి. లేకపోతే పిచ్చి పిచ్చిగా కుందన్స్ మెరిసిపోతూ అలా ఉంటే బాగోదు. అందుకని వాటిని నేను ట్రయాంగిల్ షేప్ ఉంటే నెక్ చుట్టూరా ఒక బాల్ చైన్, ఒక స్టోన్ చైన్, మళ్ళీ బాల్ చైన్ వేసిన తర్వాత మళ్ళీ కుందన్స్ పెట్టి మళ్ళీ బాల్ చైన్, స్టోన్ చైన్, బాల్ చైన్ 3 పెట్టానమాట. ఎందుకంటే కొంచెం రిచ్గా ఉండాలి, వెనక సైడ్ బ్యాక్ సైడ్ అంతా బాగుండాలి అని చెప్పని. సో అది పెట్టిన తర్వాత ఇంట్లో ఎప్పుడో కొనుక్కున్న చిన్న చిన్ని రింగ్స్ ఉన్నాయి నా దగ్గర. అంటే ఏం చేద్దాం అనుకుంటూ మెటీరియల్ కూడా మనకి సరిపడా ఉండాలి, మళ్ళీ కొనకూడదేమీను. ఉన్నవి ఏమున్నాయి అవి ఎక్కువగా ఎలా వస్తాయి, పువ్వులు ఎంత దూరంలో ఒక్కొక్క పువ్వును ప్లాన్ చేసుకోవాలి, ఆ గ్యాప్స్ అవన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ సగం వచ్చాక అయిపోతే మళ్ళీ అవే కుందన్స్ దొరకకపోతే కష్టం. కాబట్టి దాని తగ్గట్టుగా మనం చూసుకుని ఎక్కడెక్కడైతే సరిపోతుంది. అందుకు మీకు అన్నీ ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించేస్తున్నాను, స్లోగా అయితే టైం ఎక్కువ మీకు బోర్గా ఉంటుందని చెప్పని. యాక్చువల్గా నేనైతే 2 డేస్ చేశాను ఈ వర్క్ని. ముందంతా ఒకరోజు, హ్యాండ్స్కి ఇంకొక రోజు చేశాను. అందులో నేను వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. హ్యాండ్ కూడా చేసేసి టోటల్గా బ్లౌజ్ అంతా అయ్యాకనే మీకు వీడియో అప్లోడ్ చేయాలనుకున్నాను. ఇవి రింగ్స్ అనమాట, ఓపెన్ రింగ్స్. ఇవి నా దగ్గర ఎప్పుడో కొనుక్కునేవి చాలానే ఉండిపోయాయి. ఇవైతే నాకు శారీ అంతా రిచ్గా అవుతాయి, మిగతావి అయితే అన్నీ లేవు. అందుకని వీటితోటి గోల్డ్ కలర్ తోటి మొత్తం రింగ్స్ అన్నీ పెట్టేసి మధ్యలో కుందన్ పెట్టేశాను. దాని మధ్యలో కూడా ఏంటంటే గ్రీన్ కదా శారీ అంతాను, సిల్క్ దారం తీసుకుని చిన్న చిన్న నాట్ స్టిచ్ కింద వేద్దాము అని అనుకున్నాను. ఒక పువ్వు వేసాను ఆల్రెడీ మీకు వీడియో చూపించడానికి ముందు, కానీ చిక్కులు పడిపోయి అప్పటికే నాకు ఒక పువ్వు వేసరికే చుక్కలు కనిపించాయి. వద్దులే, అంత టైం టేకింగ్, అంత రిస్క్ వద్దు, మనం ఏమి అస్తమాటు వాష్ చేసేసేవి ఏం కాదు కదా అని చెప్పని నేను తంజావూరు పెయింటింగ్ అప్పుడు గ్రీను మెరూన్ కుందన్స్ కొనుక్కున్నాను. అవి గ్రీన్ శారీకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. అవి తీసుకొచ్చి ఇక్కడ స్టిచ్ చేసేసాను వాటి మీద. ఎందుకంటే శారీకి మ్యాచింగ్గా కూడా ఉండాలి మనకి, గ్రీన్ మెరూన్ కాబట్టి అంతా గోల్డ్ వేసే బదులు గ్రీన్ కూడా తీసుకొస్తే బాగుంటుంది కదా అని చెప్పని సిల్క్ థ్రెడ్తో ఒక పువ్వు అయితే కుట్టాను. కానీ లేదులే మళ్ళీ అవ్వదు, అది ఎక్కువ టైం తీసుకుంటుంది అని చెప్పని గ్రీన్ స్టోన్స్ ఉంటే అవి మధ్యలో మళ్ళీ గ్లూ పెట్టేసి గ్రీన్ చిన్న చిన్న స్టోన్స్ పెట్టేసరికి భలే అనిపించింది. సేమ్ నేను నాట్ స్టిచ్ ఎలా వేశాను అలాగే అనిపించింది నాకు, చాలా బాగా నచ్చింది. అంటే ఇలా కూడా వేసుకోవచ్చు, ఇవేమీ ఊడిపోతాయి. ఎందుకంటే మనం ఫస్ట్ గమ్ పెట్టాము, దానిపైన మళ్ళీ ఇప్పుడు గ్రీన్ కుందన్ పెట్టేటప్పుడు కూడా మళ్ళీ గ్లూ పెడతాం కాబట్టి స్టాండర్డ్గా ఉంటాయి. లేకపోతే సైడ్ నుంచి కూడా మనం కనిపించకుండా ఒక చిన్న నాట్ కూడా వేసుకోవచ్చు, ఏం టెన్షన్ లేదు. సో ఫైనల్గా అయితే నెక్ ఇలా వచ్చింది. అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్ కూడా క్లిప్ కుందన్స్ ఉంటే పెట్టేశాను నేను. ఇప్పుడు దానిపైన ఆ హోల్ ఫిల్ చేయడానికి అని చెప్పని గ్రీన్ కుందన్, మీరు ఓపిక్గా ఉండి వేసుకుంటే నాట్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. లేదు సిల్క్ థ్రెడ్ తోటి వేసుకుంటామంటే కనుక కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి, అయితే చిక్కులు పడిపోతుంది. లేదంటే విచ్ దారాలు ఉంటాయి కదా, వాటితోటైనా కూడా మనం స్టిచ్ ముడి వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. బ్లౌజ్ అయితే కనుక ఫైనల్గా ఎలా ఉంది బ్లౌజు కుట్టేసి అంటే మొత్తం రెడీ చేసేసాక ఎలా ఉందని చెప్పండి. మళ్ళీ బ్లౌజు శారీ కట్టుకున్నాక ఎలా ఉందని కూడా మీకు తప్పకుండా షేర్ చేస్తాను. ఇది నేను వీడియో పెట్టకుండా మరీ చేసిన వర్క్. ఇది ఆరడానికి మాత్రం టైం పట్టింది అంతేను, అందుకని కొంచెం లేట్ చేశాను వీడియో పెట్టడానికి. సో ఫైనల్గా అయితే నాకైతే ఆసమ్గా అనిపించింది, నేనైనా చేసినట్టుగా అనిపించింది. మీకు ఎలా ఉంది ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ తెలియచేయండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్.